బీసీలకు సామాజిక న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి కులగణన ప్రక్రియను శ్రీకారం చుట్టడాన్ని మున్నేరు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరువాగులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాంతన్ రామరాజు నేతృత్వంలో సీఎం చిత్రపటానికి పవిత్ర జలాలతో జలాభిషేకం నిర్వహించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల అభివృద్ధికి ఉత్తర్వులు విడుదలయ్యేలా తప్ప కూడా నిధులు విడుదల కాలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాంతన్ రామరాజు విమర్శించారు. బలిదానంలో పునాదులపై ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల గత 10 సంవత్సరాల విధ్వంస పాలన లోపల బీసీలు అన్ని రకాలుగా నష్టపోయినారు, అన్ని విషయాల్లో కూడా బాధపడ్డారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 4 నుంచి 5, 6 వేల కోట్లు మరి గత ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కూడా కేటాయించినా కూడా బడ్జెట్లో కేటాయించి ప్రాక్టికల్గా ఎవరికైతే ఏ సంక్షేమ పథకాలు అందాలో విషయానికి వచ్చేసరికి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మరి బీసీలను చాలా తీవ్ర మోసం చేసింది. అదేవిధంగా స్థానిక ఎన్నికల లోపల 30% ఉన్నటువంటి 30+% ఉన్నటువంటి యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 24% తీసుకురావడం జరిగింది. మరి సంక్షేమ పథకాలు కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇలా బీసీలు బతుకుదామంటే ఒక బండి కొనుక్కుందామన్నా లోన్ ఇచ్చే నాదు లేదు. ఇలా బీసీలు మరి బతుకు తెరువు కోసం మరి ఏదైనా వ్యాపారం చేద్దామంటే కూడా లోన్ ఇచ్చడం లేదు. అట్లాంటి కష్టాలు అనుభవించే